మేడం ఏంటి ఇంకా లేవట్లేదు? టైం కూడా చాలా అవుతుంది. లేపుదామా? మ్మ్, వద్దులే. ఇంతసేపైనా లేవట్లేదేంటి? ఒకసారి వెళ్ళి చూద్దాం. ఏమైంది మేడం? మేడం ఏం లేదు ఆర్య, ప్లీజ్ లీవ్ మీ అలోన్ ప్లీజ్. మేడం మీకు హై ఫీవర్ ఉంది, పదండి హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు ఆర్య, కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. ప్లీజ్ నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. మేడం ఇది తాగండి మేడం, అంత సెట్ అయిపోతుంది. ఏంటది? కషాయం మేడం, హోమ్ రెమెడీ. నా వల్ల కాదవన్నీ, ప్లీజ్ వదిలే. ఏంటి మేడం అంత కష్టపడి చేసుకొస్తే తాగనంటారేంటి? తాగండి. ఏంటి సీరియస్ అవుతున్నావు? ఆహా, నేనెందుకు సీరియస్ అవుతాను మేడం? 1 అవర్ మా అమ్మతో ఫోన్లో మాట్లాడి మరీ చేశాను మేడం. ప్లీజ్ మేడం తాగండి మేడం, ప్లీజ్ మేడం. ఏంటిది ఇలా ఉంది? నా వల్ల కాదు ఆర్య, ప్లీజ్. కళ్ళు మూసుకుని తాగండి మేడం, ఏం కాదు తాగండి. ఇప్పుడు పడుకోండే. సార్, మేడం ఎక్కడ సార్? మేడంకి జ్వరం వచ్చింది, లోపల పడుకున్నారు. ఫీవర్ వచ్చిందా? అయ్యో, ఇప్పుడు ఎలా సార్? రే రే రే, వచ్చింది జ్వరమేరా, దానికెందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? మా మమ్మీ ట్రీట్మెంట్ చేశాను, మొత్తం సెట్ అవుతుందిలే. అమ్మయ్యా. సార్, మీరు నాకు సాయం చేయాలి. ఏంటది? కొంచెం ఏటీఎంలో డబ్బులు తీయాలి సార్. మీరు వస్తే ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. సరే పద వెళ్దాం. కాడివు. అకౌంట్ ఎవరిది? అకౌంటు బ్యాంక్దే సార్. అకౌంట్ బ్యాంక్దే, ఎవరి పేరు మీద ఉంది అని అడిగాను. ఓ అదా, మా ఆవిడ పేరు మీద ఉంది సార్. డబ్బులు ఎంత తీయాలి? 2316 రూపాయలు సార్. రే, ఇది ఏటీఎం రా, ఇందులో రూపాయలు పైసలు రావు, మినిమం 100 రూపీసే. అలాగైతే ఒక 2300 రూపాయలు తీయండి సార్. పిన్ చెప్పు. అలా చూస్తావేంట్రా, పిన్ చెప్పు.
పిన్ను చెప్పాలా సార్? పిన్ చెప్పకపోతే డబ్బులు రావురా. 8 7 5 4. ఇక్కడ తగిలేట్రా నాకు. రే ఏం చేస్తున్నావురా? మీరే కదా సార్ పిన్ను చెప్పమన్నారు. పిన్ చెప్పమంటే పిన్ను నొక్కాలరా, ఏటీఎం తీసుకోదు. పిన్ను నొక్కు. అలా తింటున్నాను గీతమా. సార్ మిషన్ అరుస్తుంది సార్, పోయినట్టేనా? రే అది డబ్బులు లెక్క పడుతుందిరా, ఓపిక పట్టు. ఓ అవునా, అమ్మయ్యా. తీసుకోరా. బ్యాంకుల నుంచి ఓటీపీలు అలాంటివి రావు. ఎవరైనా నీకు ఫోన్ చేసి బాగా నైస్ చేసి ఓటీపీ చెప్పమంటే ఇలా తింగరోళ్ళ చెప్పే మాకు డబ్బులన్నీ దొబ్బేస్తారు. ఓ అమ్మో, అలాగే సార్. ఆహా, ఎవరికి డౌట్ రాకుండా వాటర్ బాటిల్లో ఓడతా. మేడం వస్తుందేంటి? హాయ్ మేడం. హాయ్. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, బానే ఉంది. మా అమ్మ చెప్పిన కషాయం తాగితే ఖచ్చితంగా తగ్గిపోతుంది మేడం. మా అమ్మ నాకు కూడా అదే ఇచ్చేది. థ్యాంక్ యూ. పర్లేదు మేడం, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఇదో పెద్ద హెల్పా చెప్పండి మేడం. మిమ్మల్ని ఒకటి అడగాలి. ఏంటి? అది నేను నువ్వు ఎలా అడగాలో తెలియట్లేదు మేడం. విషయం ఏంటో స్ట్రైట్ గా చెప్పు. మేడం, అది నేను విన్నాను. మనిషి అంటే ఎవరు మేడం? ఆ విషయం నీకెందుకు? తెలుసుకుందామని. అది నా పర్సనల్, నేను చెప్పను. ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సనల్ ఉంటుంది మేడం. అది పెయిన్ అయి ఉండొచ్చు, ఆర్ హ్యాపీ కూడా అయి ఉండొచ్చు. హ్యాపీ అయితే ఓకే, కానీ పెయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇంకో పర్సన్తో షేర్ చేసుకోవాలి. అప్పుడే కదా ఆ పెయిన్ కాస్త తగ్గేది. రైట్, కానీ ఆ పర్సన్ మనకు బాగా కావాల్సిన వాడై ఉండాలి. సో నీకెందుకు నేను చెప్పాలి? సరే చెప్పొద్దులేండి. ఎక్కడికి? ఈ ప్రపంచానికి దూరంగా, నా ప్రపంచానికి దగ్గరగా, ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్ళిపోతాను మేడం. నువ్వేంటి స్వామీజీలా మాట్లాడుతున్నావు? క్లైమేట్ చాలా బాగుంది, కాసేపు కబుర్లు చెప్పొచ్చు కదా. మీ ఆడోళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటో అర్థమే కాదండి బాబు. అప్పుడే షీ అంటారు, అంతలోనే రమ్మంటారు. కూర్చోమంటే ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? కూర్చో. బెదిరిస్తారేంటండి? చిన్న పిల్లోని భయపెట్టేస్తారా? ఇది ఆఫీస్ కాదు. ఇది ఆఫీస్ కాకపోయినా ఇది నా ఫ్లాట్. నేను చెప్పిందే చెయ్యాలి, లేకపోతే... మేడం, మీరు అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీ ఫ్లాట్, నేను మీ సర్వెంట్ అనుకోండి. ఇది బాగుంది. సైలెంట్గా కూర్చో. కబుర్లు చెప్పమంటే అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఏం చెప్పాలి మేడం? ఏదో ఒకటి చెప్పు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు సుజాత అనే ఒక అమ్మాయిని ప్రేమించాను మేడం. ఓ, నీకు లవ్ స్టోరీ కూడా ఉందా? అదేంటి అలా అంటారు? మాకు హార్ట్ ఉంది మేడం, మీకు కనిపిస్తలేదు అంతే. సరే సరే చెప్పు. తన కాళ్ళకి పట్టీలుండేవి మేడం. తను అలా నడుస్తూ వస్తుంటే మతి పోయేదనుకోండి.
మేమంతా ఒకే ట్రైన్లో కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. తనని చూస్తూ లైఫ్ అంతా అలానే ఉండిపోవాలనిపించేది మేడం. ఒకరోజు తనని అడిగాను మేడం, నేనంటే తనకి ఇష్టమైతే మా ఊరి తిరునాళ్ళకి రమ్మని. ఓ కానీ తను రాననింది. నేను తన కోసం తిరునాళ్ళలో ఎదురు చూస్తూ ఉన్నాను, తను వస్తుందా రాదా అని. అప్పుడు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ దిగారు. కానీ ఓ తను రాలేదా? నేను అలానే అనుకున్నాను మేడం. కానీ తను ఫ్రూట్స్ తీసుకొని అలా వచ్చింది. ఓ సూపర్. ఈవిడ ఏం సినిమా చూడలేదా? అయితే కొమ్మెద్దాం. ఇదేంటి ఇలా ఉంది? భలే ఉండేది మేడం. ఊరిని మొత్తం తాగేసిందా మేడం? మేడం ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఆర్యాని. ఏ ఆర్య? ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదులేండి, పదండి వెళ్దాం. ఇక్కడే పడుకుంటా. అయ్యో మీ హెల్త్ బాలేదు, లోపల పడుకుందరు, పదండి మేడం. నేను ఇక్కడే పడుకుంటా. మత్తులో ఉన్న బిహేవియర్ మాత్రం మారలేదు. ఆడాలా మజాకా? ఏంటి అలా చూస్తున్నావు? ఆహా ఏం లేదు మేడం, మీరు మా రెస్టారెంట్లో ఉన్నారు, నేను మీ రూమ్కి డ్రాప్ చేయాలన్నమాట. ఇది క్లోజింగ్ టైం మేడం, పదండి మీ రూమ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఓ అవునా? సరే సరే పద. రండి మేడం, లేవండి. సరిగ్గా పట్టుకో. సరే మేడం, సరిగ్గా పట్టుకో. సరే సరే మేడం. ఒక్క నిమిషం మేడం, డోర్ ఓపెన్ చేస్తున్నా. బెల్లం లోపలికి వెళ్ళండి. అమ్మో, మోస్ట్ డేంజరస్ స్పాట్. అయ్య బాబాయ్ సిక్కేసేస్తుంది. అయ్యయ్యో, ఏమైంది సార్కి? నిద్దట్లో నాగుపాములో అలా డొల్లుతున్నారు. సార్ సార్ సార్, అయ్యో సార్. ఈయనంటే ఇలా నవ్వుతున్నాడు. మనం రాత్రి చేసిన వంటలేమన్నా తేడా కొట్టిందంటావా? సార్ ఏమైంది సార్? ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సతీ. మేడం నిన్న ఒకటి అన్నారు. ఏమన్నారు? వెళ్ళిపోమన్నారా? నీ వంటే కాదురా, నీ నోరు కూడా పెంటే. మరి ఏమన్నారు సార్? మా ఆఫీస్లో ఆర్య అని ఒక అబ్బాయి ఉంటాడు, వాడు చాలా మంచోడు అని అన్నారు. ఎవరితో అన్నారు? నాతోనే రా.
అదేంటి మీతో అంటే మీరు అని చెప్పాలి కానీ మా ఆఫీస్లో ఆర్య అని చెప్పడం ఏంటి? అన్నారా, అయినా అక్కర్లేని విషయాల్లో బుర్ర బానే వాడతావే. గోకున్ చాలు, వెళ్ళి కాఫీ పెట్టు, ఫ్రెష్ అయ్యి వస్తాను. మ్మ్, మ్మ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటంత హ్యాపీగా ఉన్నావు? నా లైఫ్లోనే ది బెస్ట్ మూమెంట్ నిన్నే జరిగింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుతుందని. ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగేదే బెస్ట్ మూమెంట్ అంటే. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మేడం నేను కూడా వస్తాను మేడం. మేడం అయ్యో మేడం, సార్ బ్రేక్ఫాస్ట్ చేయరా? నువ్వు చేసిన బ్రేక్ఫాస్ట్ తింటే నేను పోవాల్సింది ఆఫీస్కి కాదు, హాస్పిటల్కి. నువ్వే తిను. మేడం వస్తున్నా, ఆగండి. మేడం నైట్ ఏం జరిగిందో మీకు గుర్తుందా? నాకు హెల్త్ బాగాలేదుగా, పడుకొని పోయా. ఇంకేం జరిగింది? ఏం జరగలేదులేండి. మేడం పాస్ట్లో మనీష్ అనే అతను మీ లవర్ అంట కదా? నీకెవరు చెప్పారు? ఆ సత్యబాబు చెప్పాడా? వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. మేడం మేడం ఒప్పడకండి. ఒకవేళ సడన్ గా ఆ మనీష్ అనే అతను మీ కళ్ళ ముందు కనిపిస్తే మీరేం చేస్తారు? బైక్ పట్టుకో. సడన్ బ్రేక్ వేసిందేంటి? అనవసరంగా అడిగినట్టున్నా. హ? నువ్వు నాకు రోడ్ మీద ఎక్కడ ఎప్పుడు కనిపించినా చెంప ఇలాగే పగులుతుంది. నువ్వు చేసిన చీటింగ్కి ఇదే నా పనిష్మెంట్. మైండ్ ఇట్. వాడు కనిపించిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది. అర్థమైందా? ఇంకోసారి చూపించనా? అక్కర్లేదు మేడం, నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. పాపం వాడిని చూస్తుంటే జాలేస్తుంది మేడం. సరే పద.